14 చదువుకుంటాం. 14వ వచనం వరకు చదువుకుంటాము. అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు ప్రభువునగు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచినది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్మ, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి గల నామమును బట్టి మీకే వందనములు చెల్లిస్తూ ఉన్నాము. దేవ తండ్రి, మీరెంతైనా నమ్మదైన దేవుడివి, ఆరాధనకు యోగ్యుడవు. దేవ తండ్రి, మీ యొక్క వస్త్రములు మా తండ్రి ధవలముగా తెల్లగా ఉంటుండగా మా తండ్రి ప్రభావ ఈ పవిత్రతను తెలియజేస్తూ ఉండగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా తండ్రి, ఈ లోకంలో నా మట్టుకు నేను కూడా తండ్రి అపవిత్రుడను, ఏ భాగంలో ఏ మంచి లేనివాడను, నీళ్లు త్రాగినట్లుగా దుష్క్రియలు మా తండ్రి చేస్తున్న నన్ను కూడా మీరు జ్ఞాపం చేసుకున్న దేవుడివి. సిలువలో కాల్చిన అమూల్యమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత నన్ను కడిగినందుకై స్తుతిస్తున్నాను. అలాగే తండ్రి, మీ వస్త్రములు వెలుగును తెలియజేస్తూ ఉండగా మా తండ్రి ప్రభా, ఒకప్పుడు నా స్థితి చీకటిలో ఉన్నవాడను, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు నన్ను తీసుకుని వచ్చిన దేవుడవు. అలాగే మీ యొక్క వస్త్రములు తండ్రి నీతిని మా తండ్రి మరి కవచముగా ధరించుకున్నట్టుగా మీ వాక్యంలో సెలవిస్తూ ఉండగా తగిన తండ్రి, మీరు నీతిమంతుడవు, నేనైతే ఈ లోపల అనీతిమంతుడను. మా తండ్రి మలిన వస్త్రములతో నిండినటువంటి వాడను తండ్రి, నన్ను మీరు జ్ఞాపం చేసుకున్న దేవుడివి. నా మీద నా మలిన వస్త్రాలను తొలగించి ప్రశస్తమైన వస్త్రాలు నీతిని మా తండ్రి మీరు వస్త్రముగా నాకు ధరింపజేశారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే తండ్రి, యాత్రా జీవితంలో ప్రభా నా మట్టుకు నేను మహిమను కోల్పోయిన వాడని, నా యొక్క అతిక్రమాలను బట్టి కోల్పోయి ఉండగా మరి క్రీస్తు యేసులో మీరు ఇచ్చినటువంటి ప్రభా కోల్పోయిన మహిమను తిరిగి మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి, ఆ యొక్క బంగారు దట్టి మా తండ్రి యాజకత్వాన్ని గురించి తెలియజేస్తూ ఉండగా నిజమే తండ్రి, మీరు గొప్ప ప్రధాన యాజకుడిగా మీరు మాకు నందులకై నిన్నే స్తుతిస్తున్నాను తండ్రి. మీరు పవిత్రుడివి, అంతేకాదు నిర్దోషి నిష్కల్మషుడవు దేవా. అంతేకాదు కానీ ప్రభా, మీరు నిరంతరము జీవించినటువంటి వానిగా, అలాగే మా కొరకే తండ్రి కుడిపాషను విజ్ఞాపనం చేసిన వాడిగా, అంతేకాదు మమ్మల్ని సంపూర్ణంగా రక్షించుటకు మీరు శక్తిమంతుడుగా మాకు నందులకై స్తుతిస్తూ ఉన్న ఎన్నో పర్యాయములు దేవ తగ్గి పరిస్థితిలో ఉండగా నన్ను కూడా మీరు జ్ఞాపం చేసుకున్నారు. నీ చెంతకు వచ్చి క్షమాపణ కోరుతూ వచ్చినప్పుడు నా కొరకై తండ్రి కుడిపాషను కూర్చుండి విజ్ఞాపనం చేసి తిరిగి తండ్రి నన్ను సమకూరుస్తూ వచ్చిన మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, మీ గొప్ప ప్రధాన యాజకత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే తండ్రి, సంఘముల మధ్య మీరు సంచరించే దేవునిగా మీరు మాకున్నందుకై స్తోత్రాలు. మీరు మా మధ్యలోనే ఉన్నారు. మమ్మల్ని ఆదరించే దేవుడివి, ధైర్యపరిచే దేవుడివి, నడిపించే దేవుడివి, సహాయపడే దేవుడివి. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. అంతేకాదు ప్రభా, చదవబడిన లేఖనాలను కూడా మీరే దీవించండి. చేరువచ్చిన మా అందరితో మీరే మాట్లాడండి. అల్పుడను అయోగ్యుడను జ్ఞాపం చేసుకొని మీ ఆత్మతో నింపి అవసరమైన మీ మాటలు లేఖనాలు నాకు నిరూపించి మీరే మహిమను పొందమని మా రక్షకుడును యేసుక్రీస్తు నామున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి ప్రకటన గ్రంథంలో నుంచి మరికొన్ని
మరి వచ్చిన భాగాలు చదువుకోవటానికి వాళ్ళు సహాయపడుతూ వచ్చారు. ఈ సమయంలో మరి చదువుకున్న భాగంలో నుంచి మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మరి ఒక మాట మనం చూస్తూ వచ్చాము. ఆల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ భాగంలో మొదటి వాడను కడపటి వాడను నేనే అని ఇక్కడ దేవుడే స్వయంగా సెలవిస్తూ ఉన్నాడు. మరి వర్తమానంలో అలాగే భవిష్యత్తు కాలంలో భూతకాలంలో ఉన్నవాడును కూడా నేనని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి జరిగిపోయిన కాలంలో ఉన్నవాడు, జరుగుతున్న కాలంలో ఉన్నవాడు, జరగబోయే కాలంలో కూడా ఆయన ఉన్నవాడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కానీ సర్వాధికారియు, కాబట్టి సర్వంపై ఆయనకేముంది? అధికారం ఉంది. సర్వం అన్నప్పుడు ఈ సృష్టి యావత్తు మీద ఆయనకేముంది? అధికారం ఉంది. మనుషుల మీద ఉంది, జంతువుల మీద ఉంది, పక్షుల మీద ఉంది, అలాగే ప్రకృతి మీద కూడా ఆయనకేముంది? అధికారం ఉంది. ఈ ఉదయకాలం నా యొక్క బైబిల్ పట్టణంలో ఆమోసు గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఒక మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. సముద్రమును భూమి మీద పొల్లి పారజేయవాడు ఆయనే. చూసారా, సముద్రం కూడా ఆయనకేమవుతా ఉంది? లోపడుతూ ఉంది. ఈ లోకంలో సముద్రం ఇంకా ఎవరికైనా లోపడుతుందా? ఎవరికి లోపం. ఎందుకంటే ఆయన దాన్ని సృష్టించాడు. సముద్రము ఆయనది. బైబిల్ సముద్రం ఏదంట ఆయనది. ఆయనే దాన్ని ఏం చేశాడు? కలుగజేశాడు. కాబట్టి అది ఆయనకి లోపడతా ఉంది. మనల్ని కూడా దేవుడే కలుగజేశాడు. కాబట్టి మనం కూడా ఆ దేవాతి దేవునికే లోబడి జీవించవలసిన వారం. కాబట్టి ఇక్కడ ఆయన సర్వాధికారి. ఇదే కాదు కానీ మరొక అధికారం కూడా చూస్తే ఎన్నో ఉన్న అధికారాలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. అందులో ఒకటి ఏంటంటే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి ఏముందంట? అధికారము కలదని తెలుసుకోవాలని రాయబడుతూ వచ్చింది. కాబట్టి పాపములను క్షమించే అధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది. ఈ అధికారం భూమి మీద లేదా భూమి కింద పరలోకంలో ఎవరికి కూడా అధికారము లేదు. కాబట్టి మరి లోకంలో మనం చూస్తేనేమో అందరూ కూడా పాపంలోనే జన్మించిన వారు. వాక్యం కూడా చెప్పుకుంటూ వచ్చాము. పాపము చెయ్యక మేలు చేసును నీతిమంతుడు భూమి మీద ఒక్కడునూ లేడు. అంటే అందరూ కూడా పాపంలోనే జన్మించి పాపంలోనే జీవిస్తూ ఉన్నవారు. కాబట్టి ఇప్పుడు పాపికి ఏం అవసరమో? రక్షణ అవసరం. పాప క్షమాపణ అనేది అవసరం. అది ఎక్కడ లభిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరనే లభిస్తుంది. కాబట్టి ఇంకా నీ జీవితంలో పాప క్షమాపణ లేకపోతే ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉంటే అది నీ జీవితానికి అది క్షేమం కాదు. అది ఎంత నష్టాన్ని అది తెస్తూ ఉంది. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నేను పాపినంటే ఆయన క్షమించగలిగిన వాడు, ఆయనకు రక్తం చేత కడిగేవాడు. అందుకనే యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ఆయన అధికారం ఉంది. ఆయనకేంది? దీనిని పెట్టుటకు నాకేముంది? అధికారం కలదు. మళ్ళీ దీన్ని తిరిగి తీసుకుంటూ నాకేముంది? అధికారం ఉంది. ఏంటది? మరణాన్ని పెట్టడానికి మళ్ళా తిరిగి సజీవుడిగా తిరిగి లేవటానికి కూడా ఆయనకేముంది? ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఆయన పాపులు క్షమించి అధికారం కలిగిన వాడు. అలాగే మరణాన్ని పెట్టడానికి మళ్ళీ దాన్ని తిరిగి తీసుకుంటానికి కూడా ఏముంది? ఆయనకి అధికారం ఉంది. కాబట్టి ఈనాడు నీ నా పాపుల కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యొక్క రక్తం చేత కడగబడితే నీవెంతో ధన్యుడివి లేదా ధన్యురాలవు. అలా కడగబడకపోతే, క్షమాపణ పొందకపోతే, దేవుని యొక్క బిడ్డగా నువ్వు చేయబడకపోతే నువ్వు ఏమాత్రం కూడా భూమి మీద ధన్యుడు కాదు. అవునే కదా? బైబిల్లో దావీదు మహారాజు మాట చెప్పాడు కదా, తన అతిక్రమలకు పరిహారం అందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం అందినవాడు ధన్యుడు. నేను రాజును కదా, చక్రవర్తిని కదా, 12 గోత్రాల మీద నేను రాజును కదా, మరి నాకంటే ధన్యుడు ఉన్నది లోకంలో అని అనలేదు. కానీ ఈ లోకంలో ఎవరు పాపులతో క్షమించబడతాయో, ఎవరి యొక్క పాపుల దోషాలకి ప్రాయశ్చిత్తం కలుగుతూ ఉందో వారు మాత్రమే ధన్యుని చెప్పేసి రాయబడతా వచ్చింది. కాబట్టి అలాగా ఇంకా అలాంటి అనుభవంలోకి రాకపోతే ఇక్కడ ప్రభుకి ఏముందంట? సర్వాధికారము ఉన్నది కనుక ఆయన అందులో పాపను క్షమించే అధికారం కూడా ఉంది కనుక ప్రభు చెంతకు వస్తే ఆయన క్షమించేవాడు, కడిగేవాడు, అలాగే రక్షణ అనుభవాన్ని దయచేసేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 9వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ మరి భక్తుడైన యోహాన్ అంటే అపోస్తుడైన యోహాన్ అంటా ఉన్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను
దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఇక్కడ అపోస్తులైన యోహానుని తీసుకొని పోయి ఏం చేశారు? పద్మాసు దీపములో మరి బందీగా వేస్తూ వచ్చారు. అవునా కదా? కాబట్టి ఎందుకు వేశారంటే ఆయనే చెప్తా వచ్చాడు. అక్కడ రెండు కారణాలు చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ? యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును, అలాగే దేవుని వాక్యము నిమిత్తం. కాబట్టి ఆ దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఆయన యొక్క రాజ్య సువార్త విస్తరింపచేయనేది దేవుని యొక్క ఉద్దేశం. అది అవును కదా? ఎందుకంటే ప్రభు అందరి కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ద్వారానే రక్షణ, పాప క్షమాపణ, ఆయన ద్వారానే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది. కాబట్టి ఆయన యొక్క రాజ్య సువార్త అనేకులకు ఏం కావాలి? తెలియజేయబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అది దేవుని యొక్క కోరిక. అది కాబట్టి అదే కోరిక మరి ఆనాడు శిష్యుల్లో కూడా నాటుకుపోతూ వచ్చిందనమాట. ఎలాగైనా సరే ఈ రాజ్య సువార్తను ఏం చేయాలి? అనేకులకు మరి ప్రకటించాలి. అన్ని దేశాలు నివసించే ప్రజలకు ఈ విషయాన్ని మరి తెలియజేయాలని చెప్పేసి వాళ్ళు ఎంతగానో విశ్వాసంతో పట్టుదల కలిగి అలాగే ఎక్కువగా ప్రకటన చేస్తూ వచ్చారు. అందుకని మాట చూస్తే చూడండి, యోహాను భక్తుడు మాట చెప్తా ఉన్నాడు. మొదటి యోహాను పత్రికలో చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే అక్కడ మాట ఉంది. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కళ్ళారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ఇక్కడ భక్తుడు యోహాను అంటున్న మాట ఏంటంటే, మేము జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉందో అదొక ప్రజలు తెలియదు కదా, ఆది నుంచి ఏముందనేది తెలియదు కదా. కాబట్టి ఆది ఏంది ఏముంది? ఆది ఏంది? వాక్యం ఉండెను అని కదా. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. కాబట్టి ఆదిలో ఉందెవరు? దేవుడు. అవును కదా. ఈ దేవాది దేవుడి గురించి అలాగే అక్కడ ఆయన మాట చూస్తే ఆది నుంచి ఏది ఉండెనో మేమేది వింటిమో, కళ్ళారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకేయలేదా? తోమ వేసాడు చెప్పాడు, నీ యొక్క గాయాల్లో వేలు విడితేనే కానీ నేనేం చేయన్నాడు. కాబట్టి చెప్తున్నాడు, ఏది మేము చెప్పే విషయంలో ఏ పొరపాటు కూడా లేదు. వాళ్ళు కనుగొన్నదే, చూసిందే, విన్నదే, తాకిందే మరి నేటి సమాజానికి వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు ఆ దినాల్లో. కాబట్టి అలాగా ప్రభుని గురించి తెలియజేయటం వలన, ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటం వలన, అలాగా ఆయన దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క సంకల్పంలో ఉండి ప్రభుని గురించి ప్రకటన చేస్తున్నప్పుడు ఆ శత్రువుడు సాతాను ఏం చేయలేకపోయాడు? ఓచుకోలేకపోతూ వచ్చాడు. ఇలాగే యోహాను వదిలేస్తే ఏమవుతుంది? ఇంకా యోహాను వెళితే ఇంకా అనేకులు అందరూ కూడా ఏమవుతారంటే ఇంకా రక్షణ పొందుతారు, సత్యాన్ని గ్రహిస్తారని చెప్పేసి మరి యోహాను తీసుకొని పోయేశారు. పద్మాసు దీపంలో ఆయన్ని పడేస్తూ వచ్చారు. కాబట్టి ఈ లోకంలో ఈ విషయం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, రక్షించబడిన నీవు నేను కూడా ఈ లోకానికి ఏం చేయాలా? ఆయన యొక్క శిలువ, మరణ, భూస్థాప, పునరుద్ధాన గురించి తెలియచేయాలి. ఆనాడు వాళ్ళు ఎంతో ఆసక్తి కలిగి, విశ్వాసంతో, పట్టుదల కలిగి, రోషం కలిగి అలా ప్రభుని గురించి వాళ్ళు వేసిరాళ్ళు తెలియజేశారు. ఎందుకంటే దేవుడు అందుకే మనల్ని ఏర్పాటు చేసుకుంది. అవును కదా. ఇంకో మాట చూద్దాం చూడండి. అపోస్తలుల కార్యాల్లో ఈ యోహాను అలాగే పేతురు ఉంటా. అక్కడ యోహాను పేతులు కలిసి ఒకసారి ఈ యోహాను పేతుల్ని వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే, మీరు ఈ నామాన్ని గురించి ఏమాత్రం కూడా చేయొద్దు, ప్రకటన చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఆటంకపరుస్తూ వచ్చారు. ఆటంకపరిచిన సందర్భంలో చూడండి 4వ అధ్యాయము 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం చూస్తే, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఇలేవనాలో మేము కన్న వాటిని అంటే చూసిన వాటిని విన్న వాటిని చెప్పకుండా మేమేం చేయలేము, ఉండలేము. భక్తంగా కూడా అంటే వాళ్ళు నాన్న చెప్పాడంటే, రక్షించబడిన దినాల్లో రాబాయ్ రక్షణ పొందే కానీ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకొని చెబితే ఏమనంట, డాడీ ఊపిరి పీల్చకుండా నేను జీవించగలనా? అంటే ఇక్కడ ప్రభుని గురించి ప్రకటించడం అనేది ఏంటంట, ఊపిరితోటి సమానం. చూసారా? అంటే అంత ఆసక్తి కలిగి ఉంటా ఉన్నాడు ఆ దినాల్లో. ఎందుకంటే అందుకే దేవుడు ఆ దాసుని కూడా
ఏర్పాటు చేసుకుని వచ్చాడు. అలాగే ఈనాడు నిన్ను కూడా దేవుడు అందుకే ఏం చేశాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం కూడా ఆ ప్రభుని గురించి అనేకులకి ఏం చేయాలా, తెలియచేయాలా. ఎందుకంటే ఒకవేళ రక్షణ పొందకపోతే ఎలాంటి ప్రమాదం ఉందో, ఎలాంటి భయంకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాలనేది మనకు తెలుసు. కాబట్టి మన కుటుంబ సభ్యుల విషయంలో, లేదా బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో, ఇంకా రథ సంబంధికుల విషయంలో, ఈ లోకంలో ఉన్న అనేకుల విషయంలో కూడా ఇలాంటి మనం తాత్పర్యం మనం కూడా కలిగి ఉండాలి. ఈ లోకంలో అలా ప్రభు కోసం మనం జీవించగలిగితే దేవుని యొక్క రాజ్యంలో ఏముంటుంది, గొప్ప ప్రతిఫలం ఉంటుంది. అవునే కదా. కాబట్టి ఒక మాట చూడండి, ఒకసారి శ్రమ వచ్చిద్దని, ఇబ్బంది వచ్చిద్దని చెప్పేసి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు ప్రకటించే విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉండవచ్చు. అంతే కదా, ఇబ్బంది వచ్చిద్దని. కానీ అయినా కూడా చూడండి, ఒక మాట చూద్దాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మాట చెప్పాడు. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో మాట రాయబడతా ఉంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పట్టి ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చూశారు కదా. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, కానీ ఆయన పక్షంగా ఏం చేయాలంట, ఆ శ్రమ పట్టాన్ని కూడా మనము ఇష్టపడాలి. అందుకే మనం దేవుడు వేసాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఒకసారి ప్రభుని గురించి ప్రకటిస్తే, ఇతరులకు చెబితే మనకేదైనా ఇబ్బంది వచ్చిందని చెప్పేసి మనం ఒకసారి ఆ విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉండవచ్చు. కానీ కాబట్టి మనము దేవుని యొక్క దేవుని గురించి, ఆయన యొక్క శిలువ మార్గాన్ని గురించి మనము తెలియజేయటం అనేది ఎంతో శ్రేష్టమైనది. ప్రభు చెప్పాడు ఆ మాట. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో మాట ఏముంది, ప్రభు చెప్పిన మాట, లోకంలో మీకేం కలుగును, శ్రమ కలుగును కనుక ధైర్యం తెచ్చుకుని, నేను లోకమును జయించు. లోకంలో మీకు శ్రమ కలిగిద్దని చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు. అయినను మీరేం చేయండి, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును ఏం చేశాను, జయించాను. ఇంకో మాట కూడా చూస్తే అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. 15వ అధ్యాయము 18వ వచనం, లోకం మిమ్మును ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. అదే కదా, లోకం మిమ్మల్ని ద్వేషించిన మీరేం భయపడద్దు, మీరు బాధపడద్దు. కానీ మీకంటే ముందుగా నన్ను ఏం చేసింది, ద్వేషించింది. ప్రభువులో ఏమన్నా తప్పు ఉందా, అసత్యం ఉందా, ఏదైనా అబద్ధం ఉందా, ఏమన్నా ఏది లేదు. అయినా కూడా లోకం ఏం చేసింది ఆయన్ని, ఆయనలో ఏ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఏముంది, అక్కడ ఆయన యందు ఏ కపటమునో లేదు, ఆయన ఏ పాపమునో చేయలేదు. అయినా కూడా లోకం ఏం చేసింది, ఆయన్ని ద్వేషించింది. అలాగైతే మనల్ని ద్వేషించదా? కాబట్టి అందుకని ఇక్కడ చెబుతున్నాడు, లోకము ఇక్కడ చూస్తే లోకం మిమ్మల్ని ఏం చేస్తుందంట, ద్వేషిస్తుంది. ఇంకో మాట చూడండి, అక్కడ 19వ వచనంలో ఏమనంటే, మీరు లోక సంబంధులైనలా లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ఏం చేస్తూ ఉంది. ఎవరైతే లోకంలో ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారిని లోకము తప్పకుండా ఏం చేస్తుంది, ద్వేషిస్తారు. ప్రభునే ద్వేషించినట్టు మనం ద్వేషించదా? కాబట్టి ఏ పాపము లేని ప్రభునే ద్వేషించింది. అలాగైతే మనలో ఎన్నో లోపాలు ఉంటాయి, అయినప్పటికీ మనల్ని కూడా ద్వేషిస్తుంది. అయినప్పటికీ మన జీవితంలో కూడా ఇక్కడ ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో అపోస్తలుడైన యోహాను ఏమాత్రం కూడా భయపడలేదు. కానీ అలాగే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే, ఆటంకాలు ఉన్నా సరే, ఆయన యొక్క గోల్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని గురించి అనేకులకి ఏం చేయాలా, తెలియచేయాలి. సత్యాన్ని అనేకులకి తెలియచేయాలి. ఎందుకంటే ఆ జనాల్లో అసత్యంలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. వాస్తవాన్ని గ్రహించలేని గుడ్డితనంలో మానవుడు జీవిస్తున్నాడు. కాబట్టి అనేకులకు ఈ సత్యాన్ని తెలియజేయాలి, అనేకుల హృదయాలను వెలిగించాలనేదే అక్కడ ఆ జనాల్లో శిష్యుల యొక్క ఉద్దేశమై ఉంటా ఉంది. కాబట్టి ఈనాడు మన జీవితంలో కూడా ఇట్టి ఉద్దేశాన్ని మనం కూడా కలిగి ఉండాలి. ప్రభు కొరకు మనం కూడా జీవించే వారంగా ఉండాలి. అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఇబ్బందులు అనేవి ఉంటాయి, రాకునే ఉండవు. అయినా కూడా మనం ప్రభు కొరకు జీవిస్తే దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అవును కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాల్లో చూస్తే ఆడ మాట ఉంది కదా, నా నిమిత్తం జనులు
మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఆ పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి అక్కడ ఒకసారి మనం వెళ్ళే మార్గం సరైనదైనప్పటికీ కూడా కొన్ని నిందలు, అవమానాలు, కొన్ని ఇబ్బందులు మనకి మరి ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని దగ్గర ప్రతిఫలం పొందాలంటే ఈ లోకంలో మనం ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే వారంగా మనం ఉండాలి. ప్రభు కొరకు కొన్ని ఆత్మను మనం సంపాదించేటువంటి వారంగా మనం ఉండాలి. దానికంటే ముందుగా మనం మంచి సాక్షులుగా జీవించాలి. అంటే మన యొక్క తలంపుల్లో, మన యొక్క ప్రవర్తనలో, అలాగే మన క్రియల్లో, సమస్తంలో కూడా ఎలాంటి అపవిత్రత, మాలిన్యం లేకుండా వాక్యానికి అనుకూలంగా ఈ లోకంలో మనం ఏం చేయాలా? జీవించే వారంగా ఉండాలి. కాబట్టి అలాగా అది ఎలా సాధ్యపడుతుంది? మనం దేవునితోటి సహవాసము చేయుట ద్వారా మనం అలాగ జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను జీవితంలో మనం చూసినట్లయితే మరి తను ఆ సాక్ష్యం ఇచ్చిన దాన్ని బట్టి అతను పద్మాసు దీపంలో మరి అక్కడ మరి ఉన్నాడు. కాబట్టి మనం కూడా కొన్ని ఇబ్బందులు గుండా వెళ్ళినప్పటికీ కూడా మనకేముందంటే చేసిన ఆ యొక్క పనిని బట్టి, పరిచర్ని బట్టి మనకు దేవుని దగ్గర మరి ప్రతిఫలం అనేది ఉందన్నమాట. అందుకనే పౌలు గారు మాట చెప్పాడు కదా, నేను మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు ఏముంది? నీతి కిరీటము. కాబట్టి ముందు మరి మంచి పోరాటం పోరాడాడు, తర్వాత విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అలాగా ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతూ వచ్చాడు. కాబట్టి ఆ చివరిలో మాట చెప్పగలుగుతూ వచ్చాడు. ఏ మాట? నా కొరకు ఏముంది? నీతి కిరీటము ఉన్నది. మనకు కూడా కిరీటం కావాలి, అవునా కదా? వద్దా? ఖచ్చితంగా కావాలి. కావాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో ప్రభు కొరకు ప్రయాసపడాలా, మన కుటుంబ సభ్యులను సంపాదించుకోవాలా, మన బంధువుల్ని సంపాదించుకోవాలా, మనతో పనిచేసేవారు లేదా మనతో ఉన్నవారు అందరినీ కూడా ప్రభు కొరకు ఏం చేయాలని? సంపాదించుకునేవారుగా ఉండాలి. ప్రభుని గురించి వారికి తెలియజేయాలా. అప్పుడు దేవుడే వాళ్ళ హృదయాల్లో కార్యమును దేవుడు జరిగించేవాడు. కాబట్టి అలాగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా, అపోస్తలుని బట్టి యోహాను కూడా మరి ఇక్కడ పద్మాసు దీపంలో అలాగా మరి శిక్షించబడతా ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాగా దేవుని యొక్క మార్గాల ముందుకి సాగవలసిన వారం. అయితే చూడండి, మరి ప్రకటన గ్రంథంలో మాట చదువుదాం. ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనం చదువుదాం. 10-11. ప్రభు దినమందు ఆత్మవచ్చున ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూస్తున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవోదికయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. కాబట్టి ఇక్కడ దేవుడు మరి యోహానుని ఏం చేస్తున్నాడు? ఇక్కడ దర్శిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు యోహాను? అప్పుడు పద్మాసు దీపంలో ఉన్నాడు. అంటే బందీగా ఉన్నాడు, ఎంతో నిరాశతో ఉన్నాడు, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. అలాంటి సందర్భంలో దేవుడే ఏం చేస్తూ ఉన్నాడు? అతన్ని దర్శిస్తూ ఉన్నాడు. దర్శించి, అయ్యా నువ్వు చూసేది మరి 7 సంఘాలకు ఏం చేయాలి? నువ్వు రాసి పంపించమని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అట్లా అక్కడ మాట మనం ఆలోచన చేస్తే మరి దేవుడు అక్కడ ఆయనకి దర్శిస్తూ వచ్చాడంటే చూడండి, 11వ వచనం చివరి భాగం చూస్తే ఇక్కడ చెప్పుట నా వెనుక వింటిని. ఎక్కడి నుంచి వచ్చిన స్వరం ఇది? వెనక నుంచి వచ్చింది అన్నమాట, ముందు కాదు. సాధారణంగా మాట్లాడే లేస్తారు, ముందుకు వచ్చి మాట్లాడతారు, అంతే కదా? ఎవరు కూడా వెనకాల నుండి మాట్లాడరుగా, అవును కదా? కాబట్టి ఇక్కడ ప్రభువు మరి వెనక నుండి మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ యోహాను యొక్క దృష్టి ఎలాగుందనంటే అంటే వేరుగా ఉంది. దేవుని యొక్క ఉద్దేశాలకి ఎలాగుంది? వేరుగా ఉంది. అంటే వేరుగా ఉండడం అంటే అది వేరని కాదు. అప్పుడు యోహాను పద్మాసు దీపంలో మరి ఎంత ఇబ్బందులో ఉన్నాడు. ఎందుకంటే అది ఒక జైలు లాంటిది. అక్కడ ప్రజలు ఉండరు, ఎలాంటి సౌకర్యాలు అక్కడ ఉండవు. కాబట్టి చాలా అసౌకర్యానికి అక్కడ గురవుతూ ఉన్నాడు. ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు ఒకటి. మరొకటి ఏంటంటే సంఘాల్లో కూడా ఏముంది? పరిస్థితులు మంచిగా లేవు. వాళ్ళు కూడా బాధల గుండా, హింసల గుండా వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ తన హృదయంలోకి వచ్చినాయి. ఎవరి హృదయంలోకి? యోహాను హృదయంలోకి వచ్చి ఎంతో నిరాశతో ఉన్నాడు, అధైర్యంతో ఉన్నాడు, అలాగే దిగులుతో ఉన్నాడు, చింతలో ఉన్నాడని చెప్పచ్చు. అలాంటి సందర్భంలో దేవుడు వెనక నుండి ప్రత్యక్షమయ్యి
మరి యోహాను భక్తుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నువ్వు వాడు చూడొద్దు అంటే పరిస్థితులు వైపు నువ్వేం చేయొద్దు, చూడొద్దు, నా వైపు చూడు అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. కాబట్టి మనం కూడా ఒకసారి ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితులు ఏంటి, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఇవన్నీ ఆలోచన చేస్తూ ఒకసారి చింత, దిగులు, విచారం మన హృదయంలో కూడా ఉంటుందన్నమాట. కానీ ప్రభు ఏమంటే నా వైపు చూడు, నా వైపు చూస్తే బైబిల్లో మాట అంటే వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కదంట, వెలుగు కలిగెను. అది ప్రభు తట్టు చూస్తే ఏమైందంట, వెలుగు కలుగుతుంది. మనలో నిరాశ పోతుంది, అధైర్యం పోతుంది, అల్ప విశ్వాసం కూడా మనలో నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది. మనం ముందుకి కొనసాగటానికి, అంటే ఈ పరిస్థితులన్నింటిలో కూడా ముందుకు కొనసాగటానికి, అలాగే వాటిని అధిగమించడానికి కావాల్సిన కృపను దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి అలాగా ఇక్కడ నిరాశగా ఉన్నాడు, చింతలో ఉన్నాడు, కానీ వెనకాల మరి దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనకు ఉంటాయి నిరాశ, చింతను తీసుకొచ్చే పరిస్థితులు మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాల్లో ఉండవని చెప్పలేము. కానీ అయితే వాటిని చూసేవంటే ఇంకా ఏమవుతావు, నిరాశకు లోనవుతాం. పేతురు కూడా ఒకసారి ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు, సముద్రం నుంచి వస్తూ ఉంటే నువ్వే అయితే నాకు కూడా సెలవిమ్ము, నేను కూడా వేస్తాను, నీటి మీద నడుస్తున్నంటే రమ్మని చెప్పాడు. రమ్మని చెప్తే ప్రభు వైపు చూస్తూ ఏం చేశాడు, ఒక అడుగు తీసి పెట్టి నెల పెట్టాడు. పెడితే గట్టిగా ఉంది, మెత్తగా లేదు. రైట్ అనుకున్నాడు. ఇంకొక అడుగు కూడా తీసేసాడు, నెల మీద పెట్టాడు. అనుకున్నాడు. ప్రభువును చూస్తున్నాడు, అడుగులు వేస్తున్నాడు. అలా ముందుకు వస్తా ఉంటే ఇటు నుంచి ఏమొచ్చింది, గాలి వీస్తూ వచ్చిందన్నమాట. గాలి వీసినప్పుడు దృష్టి ఇటు చూడాల్సిన దృష్టి ఏమైపోయింది, ఇటు పడింది, గాలి మీద వెళ్ళిందన్నమాట. అక్కడ ఆయన మాట, గాలిని చూచి మునిగిపో సాగి. మనం కూడా గాలిని చూస్తుంటాం, అంటే పరిస్థితిని చూస్తాం. గాలి కొట్టినా సరే ఏం చేయాలా, పేతురు ఏం చేయాలా, ప్రభువును చూడాల్సినాడు కదా. కానీ మనం కూడా, అంటే మనమే పేతురు కంటే గొప్పలేం కాదులే, మనం కూడా సందర్భాలు వస్తే మనం కూడా వేస్తామంటే ఖచ్చితంగా మనం కూడా పరిస్థితుల వైపే చూస్తాం, కానీ ప్రభు వైపు ఏం చేయలేము, చూడలేము. కాబట్టి సాతాను కూడా నీకు ఎట్ట బుద్ధి లేదు, ఇంకా అడు చూడు ఇడు చూడు అని చెప్పేసి మనల్ని వేస్తుంటే మనకు మనసుని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. కాబట్టి మనం చూడవలసిన దిశ ప్రభు వైపే. కాబట్టి ఇక్కడ యోహాను భక్తుడు శిష్యుడైనప్పటికీ కూడా తను కూడా కొంత చింతకి, నిరాశకి లోనైన వాడిగా ఉన్నాడు. అలాగని వదిలేశాడా ప్రభు? ఏమన్నా వదిలేదు. ఇంకోటి ఉందని చింత ఏంటంటే సంఘాల పరిస్థితిలాగా ఉంది, శ్రమ కూడా వెళ్తున్నారు, ప్రభు ఏం పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మర్చిపోయి అనుకుంటున్నాడు. ఎవరు? యోహాన్. ఏంటి సంగతి ఏంటి, ఈయనేంటి కామ్గా ఉన్నాడు, ఎవరు? దేవుడు కామ్గా ఉన్నాడు ఏంటి అనుకుంటున్నాడు ఈయన. ఎవరు? యోహాను భక్తుడు. కానీ చూసారా, దేవుడైతే అలా లేడు, కానీ ప్రత్యక్షమవుతూ వచ్చాడు. వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మనం కూడా అదే అనుకుంటూ ఉంటాం. సరే, ఒక మాట చూపిస్తాను చూడండి. ఆ మాటను బట్టి మనం కొంత ధైర్యం తెచ్చుకోవాలి. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయములో ఒక మాట రాయబడతాము. 49వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. 49:14. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచినడని అనుకొనుచున్నది. ఏంది? సియోను కూడా ఏమొచ్చింది? శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. అయితే ఆ సమయంలో ఏమనుకుంటున్నాడు? సియోను అంటే దేవుని యొక్క సంఘమే. ఏమనుకుంటుంది? దేవుడు నన్నేం చేశాడు, విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్నేం చేశాడు, మరిచిపోడని చెప్పేసి తనలో అనుకుంటా ఉంది. కానీ ప్రభు ఏమన్నాడు కింద? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూసారా ప్రభు ఏమంటే, నేను నిన్ను మరువను. ఈ లోకంలో తల్లిని సరే బిడ్డను మర్చిద్దాము, కానీ నిన్నేం చేయను, మరువను, నిన్నేం చేయను, విడువను. అలాంటి కృపగలవాడు ఆయన. కాబట్టి అలాగే ఇక్కడైతే యోహాన్ అయితే సంఘాన్ని మర్చిపోయాడు, మమ్మల్ని కూడా మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు అనుకుంటా ఉన్నాడు యోహాను భక్తుడు కూడా. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తూ ఉన్నామో తప్పక మనతో కూడా ఉండేవాడు ప్రభువు. ఇంకా మాట చూడండి, 43వ అధ్యాయంలో 43వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఒక మాట చదువుతాము. 43వ అధ్యాయము 2వ వచనం చదువుదాం.
నీవు జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను. కాబట్టి మనము జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకేమైనాను తోడుగా ఉన్నట్టు, శ్రమల గుండా వెళ్ళినప్పుడు, ఇబ్బందులు గుండా, నిందల గుండా, అవమానాల గుండా వెళ్తున్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, నేను నిన్ను మర్చిపోలేదు, నేనేం నిన్ను విడవలేదు. కాబట్టి దేవుడు ఈ విధంగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు మనతో కూడా ఉన్నాడు. అట్లాగా మరి యోహాను భక్తుడికి ఆయన నేను మీ మధ్యలోనే ఉన్నానని తను తానికి బయలుపరుచుకుంటా ఉన్నాడు. కాబట్టి అందుకని అక్కడ ఒక మాట ఉంది కదా, చూడండి ఏముంది అక్కడ దేవుని యొక్క వాక్యంలో. చూడండి అక్కడ ప్రకటన గ్రంథంలో ఇందాక కూడా మనం జ్ఞాపం చేసుకుందాము. అంటే ఏ విధంగా మరి తను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడంటే, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. 12వ వచనము, ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కనని. అది ఎక్కడ ఉంటాయినా 7 దీప స్తంభముల మధ్య ఉన్నాడు. అంటే భక్తుడికి ఏం జ్ఞాపం చేస్తానంటే, ఓ యోహాను, నేనేం బయటేం లేను, దూరంగా లేను, ఎక్కడ నేను సంఘాల మధ్యనే ఉన్నాను నేనని తను తాను యోహానికి తెలియజేస్తూ ఉన్నాడు. నేను యోహాను ఏమంటాడు, సంఘాన్ని మర్చిపోయాడు, నన్ను కూడా ఏం చేశాడు, మర్చిపోయాడు అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ అయ్యా నేను ఎక్కడా లేను, సంఘాల మధ్యనే ఉన్నాను, నేను మీతో కూడా ఉన్నాను, నేను ఎక్కడ లేను, నేను మీకు సమీపంగా ఉన్నాను. కాబట్టి ప్రభు మనకి, అందుకని బైబిల్లో మాట ఏమంటే, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడనే మాట రాయబడుతుంది. కాబట్టి ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు, మనతో కూడా ఉండేది. మనమే తొందరపడుతూ ఉంటాం ఒకసారి, అవును కదా, మనమే చేస్తున్నట్టు తొందరపడి అనేక నిర్ణయాలు తీసుకొని ఒకసారి మనమే దేవునికి వేరుగా ముందుకు సాగిపోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ప్రభు అయితే తెలియజేస్తున్నాడు, నువ్వు తొందరపడొద్దు, నేను మీతో కూడా ఉన్నాను. కాబట్టి మనం ఆదరించేవాడిని, మిమ్మల్ని ధైర్యపరిచేవాడిని, నడిపించేవాడిని, సహాయపడేవాడిని అని చెప్పేసి ఇలాగా మన జీవితంలో ఆయన కూడా మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 7 దీపస్తంభాల మధ్య ఆయన సంచరించేవానిగా తను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఎందుకంటే సంఘం అంటే ఎంతో ప్రేమ. ఎందుకని ఇందాక మాట చెప్పున్నాం కదా, అపోస్తలుల కార్యాలు 28-20 ఏముంది అక్కడ, సంఘం అంటే ఏంటి, తన స్వరత్వమిచ్చి సంపాదించిందే సంఘం. అంటే సంఘాన్ని ఏ విధంగా నిర్మించాడంటే, తన స్వరత్వాన్ని శివులో బలిగా అర్పించి ఆ రక్తం చేత కడిగి మనం లేచాడైనా సంపాదించుకున్నాడు. కాబట్టి మనం అంటే ఎంత ప్రేమ అంటే దేవునికి అమితమైన ప్రేమ. కాబట్టి బైబిల్లో మాట ఉంది 148 కీర్తన అంటే, యెహోవా తన ప్రజల పట్ల ప్రీతి గలవాడని రాయబడుతూ వచ్చింది. ఎవరి పట్ల? యెహోవా తన ప్రజల పట్ల ప్రీతి గలవాడు, ఎంతో ప్రేమ గలవాడు. అందుకని మనల్ని ఏం చేయలేకపోతాడు, విడవలేకపోతా ఉన్నాడు. నువ్వు విడిచినా కూడా ఆయన ఏం చేయడు, విడిచేవాడు కాదు, మరిచేవాడు. అంతకంటే ఈరోజు చూడండి చాలామంది రాలేదు, ఏం చేశారు, విడిచారు, మరిచారు కదా. కానీ ఆయన ఏం చేయలేడు, ఆయన మరిచేవాడు కాదు, విడిచేవాడు అంతకంటే కూడా కాదు. కాబట్టి మనం గుర్తించాలా, ఆయన ఎంతో ప్రేమ గలవాడు. ఇక్కడ యోహాను భక్తుడు పద్మాసులో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ఆయన దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మనతో కూడా ఆయన ఉండేవాడు. కాబట్టి మనం గుర్తించాలి, అలాగా ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయనకు లోబడి ఆయన యొక్క మార్గాల్లో మనం కూడా జీవించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి చూడండి, మరొక మాట కూడా మనం జ్ఞాపం చేసుకుందాము. మరొక మాట 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాము. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హీమంత ధవలముగా ఉండెను. ఇప్పుడు యోహాను భక్తుడు ఏం చూస్తున్నాడు, ఇందాక వస్త్రం చూశాడు. ఆయన ఎలాగుంది వస్త్రము, కింద దాకా ఉంది, తెల్లగా ఉంది. అలాగే ఇక్కడ ఏముంది, ఇక్కడ బంగారు దట్టి కూడా ఉంది, అది చూశాడు. ఇప్పుడు ఏమవుతున్న వల్ల ఆయన తల వెంట్రుకలు చూస్తూ ఉన్నాడు. తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంట, తెల్లగా ఉన్నాయి. ఇందాక కూడా చూసాం కదా, దానిలో గ్రంథము 7:13లో దానిలో కూడా అలా కనపడుతూ వచ్చిందన్నమాట. హిమం వలె తెల్లగా ఉన్నాయి ఆయన యొక్క తల వెంట్రుకలు. కాబట్టి ఈ యొక్క తల వెంట్రుకలు దేని గురించి మనకి తెలియస్తాయంటే, దేవుని యొక్క అనంతమైన లేదా అనుభవంతో కూడినటువంటి
జ్ఞానాన్ని గురించి అది తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన కలిగి ఉన్నటువంటి దేవుడు అనంత జ్ఞాని, అలాగే అనుభవంతో కూడినటువంటి జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈనాడు నా జీవితంలో దేవుడు కోరుతుంది ఏంటంటే అట్టి జ్ఞానాన్ని నేను కూడా ఏం చేయాలా, కలిగి ఉండాలి. కాబట్టి యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, అవును కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానానికి మూలమని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ లోకంలో ఏ జ్ఞానము లోక జ్ఞానం కాదు. ఏ జ్ఞానము? దైవికమైన జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకమని, దేవుని గురించిన జ్ఞానమని మరి దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి జ్ఞానాన్ని దేవుని యొక్క ప్రజలంగా మనం కూడా ఏం చేయాలి, ఈ లోకంలో కలిగి ఉండాలి. ఈ జ్ఞానం లేకనే ఈ లోకంలో అనేకసార్లు మనం కూడా నష్టపోతూ ఉన్నాము, జారిపోతూ ఉన్నాము, దేవునికి వేరుగా మరి జీవించే వారుగా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మన పట్ల ప్రభువు కలిగిన ఉద్దేశం ఏంటంటే ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ మాట చూస్తే మరి యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి? అసలు చూడండి, యోబు గ్రంథంలో చూద్దాం. యోబు గ్రంథంలో మాట చదువుతాము. యోబు గ్రంథం. యెహోవా యందు భయభక్తులు అంటే మరి చెడుతనాన్ని విసర్జించుట, చెడుతనాన్ని విడిచిపెట్టుట, అసహించుకోవటమే యెహోవా యందు భయభక్తులు. కాబట్టి ఇంకో మాట కూడా చూద్దాం. యోబు గ్రంథంలో మాట ఏంటంటే మరి దేవుని యొక్క వివేకాన్ని గురించి రాయబడతా వచ్చింది. అక్కడ 28 యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం చదువుతాం. యోబు 20 మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఇప్పుడు చెప్పండి, యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో కాదు, చెడుతనాన్ని విడిచిపెట్టుట, అసహించుకోవటమే జ్ఞానం. అంతేగాని పెద్ద పెద్ద చదువుండి మంచి మంచి అధికారంలో ఉంటే అది జ్ఞానం కాదు. అదేంటంటే అది లోక జ్ఞానం అది. అంతేగాని దైవికమైన జ్ఞానం ఏంటంటే చెడుతనాన్ని విడిచిపెట్టడము, చెడుతనాన్ని అసహించుకోవటమే, అదే ఆత్మ సంబంధమైన దేవుణ్ణి గూర్చినటువంటి జ్ఞానం అది. కాబట్టి ఈ లోకంలో మరి అలాంటి జ్ఞానము దేవుని యొక్క ప్రజలంగా మనము కలిగి ఉండని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దుష్టత్వం విడిచిటే వివేకము. కాబట్టి ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం. ఏదైనా మంచి పనులు చేస్తూ ఉంటే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు లేదా మంచి వివేకి అంటూ ఉంటాం, తప్పేం లేదు. కానీ నిజమైన వివేకము, నిజమైన జ్ఞానం ఏంటంటే ఈ లోక సంబంధమైన చెడుతనాన్ని విడిచిపెట్టడమే నిజమైన జ్ఞానం అని ఇక్కడ తెలియజేస్తాం. ఈ జ్ఞానం ఎలా వస్తుంది? మరి యాకోబు పత్రిక 1:5 చెప్పండి రీతిగా, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నట్లా అతడు ఏం చేయాలా? దేవుణ్ణి అడగాలి, అయ్యా నాకు జ్ఞానం దయచేయమని. అలాగే ఈ లోకంలో చెడుతనాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి, అసహించుకోవాలి. ప్రభుని ఏం చేయాలా? హత్తుకోవాలి. ప్రభుకి నువ్వు దగ్గరగా చేయబడాలి. అప్పుడు నీకు ఈ లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది ఏమవుతుంది? నీకు దూరంగా వెళ్ళిపోతుంది. నువ్వు దేవుడికి దగ్గర అవుతావంటే ఇది నీకు దూరం అవుతుంది. దీనికి దగ్గర అయితే దేవుడు ఏమవుతాడు? దూరం అయిపోతాడు. అది ఇంకేమని కాడ. కాబట్టి గుర్తించాలా, ఎప్పుడంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించుట, ప్రార్థించుట, ఇలా సహవాసంగా నువ్వు కూడటం వలన ఏమవుతావు? నువ్వు మనకి దేవునికి దగ్గర అవుతాం. అట్లాగే దేవుడు నీకు దైవికమైన జ్ఞానాన్ని ఇస్తాడు. అలా మనం ఈ లోకంలో ప్రభువుని మనం ఏం చేయొచ్చు అంటే సేవించగలుగుతాం. ప్రభువుని మనము నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఆయన మనము సేవించగలుగుతాం. అలాగా మన విషయంలో దేవుడు ఇట్టి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకో మాట కూడా చూద్దాము. చూడండి, మరి దేవుని గురించిన జ్ఞానాన్ని గురించి మనము చూస్తూ ఉన్నప్పుడు ఒక మాట చూద్దాము. యాకోబు పత్రికలో నుంచి ఒక మాట చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. దానికంటే ముందుగా 2 వచనాలు చదువుతాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. 13 నుంచి, మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును ఉంచుకున్న వారైతే అసూయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినై
ఇక్కడ చూడండి 3 రకాల జ్ఞానాల గురించి చెప్పాడు. ఏంటంటే అది భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, దయ్యముల జ్ఞానం వంటిది. ఏంటది? దానికి ఏం చెప్పుకొచ్చాడు? ఆయన వెనక్కెళ్ళండి. ఏం చెప్పాడు అక్కడ 14వ వచనం? అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు, సత్యములకు విరోధంగా అబద్ధం ఆడవద్దు, ఈ జ్ఞానము అంటా ఉన్నాడు. కాబట్టి ఈ జ్ఞానం ఉంటే ఈ లోపల ఏముంటాయంటే ఇంకా మత్సరం ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనది. అలాగే ఇవన్నీ కూడా దయ్యముల వంటి జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 17వ వచనం చూసినట్లయితే, అయితే పైన వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధరణైనను లేనిదినై ఉన్నది. కాబట్టి పైన వచ్చే జ్ఞానం కలిగి ఉంటే మనలో ఎలాగ జీవించగలుగుతామో ఇక్కడ స్పష్టంగా రాశాడు. పరోక్షంగా రాయాల, ప్రత్యక్షంగానే ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి అందుకని మనము దైవికమైన అలాగే పైన వచ్చే జ్ఞానం మనము పొందితే అది పవిత్రమైందంట. తర్వాత అది సమాధానకరమైనది. ఎవరైతే పైన వచ్చే జ్ఞానము దైవికమైన జ్ఞానం కలిగి ఉంటారో ఇలాంటి వారు అందరితో కూడా ఎలాగుంటారు? సమాధానంగా ఉండగలుగుతారు. ఇంట్లో సమాధానం, సంఘంలో సమాధానం, అవునే కదా. కాబట్టి అలాగా, ఎందుకంటే మన దేవుని యొక్క ప్రజలము. సమాధానం అన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన మరి సంఘాన్ని ఇదేతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. ఆయనేమో శిరస్సు, అంతే కదా. సంఘానికి ఆయన శిరస్సు, మనమందరం కూడా ఏంటంట అవయవాలంగా ఉంటా ఉన్నాం. ఇప్పుడు అవయవాలు ఉన్నాయి, ఏం చేస్తున్నాయి? ఎన్ని చెప్పండి అండి, ఏం చేస్తున్నాయి? అవయవాలు అన్నీ కలిసి పని చేస్తున్నాయి. దేని పని చేస్తుంది అంతే కదా. కన్ను ఉంది, దాని పని చేస్తుంది, అవును కదా. ముక్కు ఉంది, దాని పని అది. నోరు ఉంది, దాని పని అది చేస్తుంది. లోపల కూడా అంతే. కిడ్నీ కావచ్చు, హార్ట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, ఈవెన్ ఎవ్రీ పార్ట్ ఏం చేస్తూ ఉంది? దేని పని చక్కగా చేస్తూ ఉంటేనే ఈ శరీరం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతూ ఉంది. అట్లాగే సంఘముగా మనం కూడా అభివృద్ధి చెందాలంటే ఇట్లా మన సంఘంలో సమాధానం కలిగి ఇలా మనకి ఉంచిన స్థానంలో మన ప్రభు కొరకు మనం జీవిస్తూ ఉంటే అప్పుడు మనము ఎంతో సంఘానికి దోహదపడే వారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇది పైనుండి వచ్చు జ్ఞానాన్ని పొందిన వారి వల్ల సాధ్యమవుతావు. కాబట్టి అందుకని ఇక్కడ అది పవిత్రమైనది అన్నాడు. రెండోది ఏంటంటే సమాధానకరమైన అన్నాడు, మృదువైనది అంటా ఉన్నాడు. చాలా మృదువైనది. అంతేకాదు కానీ సులభముగా, అంటే వెంటనే ఇప్పుడు దేవుడి వాక్యం చెప్పాడు, నాలో బలహీనత ఉంది, అబద్ధం ఆడుతున్నాను అనుకోండి, అబద్ధం ఆడకూడి అబద్ధికులు అందరూ అగ్నిగా ఉండడం చెబితే ఏం చేయాలా? అమ్మో అని భయపడి వెంటనే చేయాలా? వాక్యం చెబుతుంది కదా, మన వేరేది కాదుగా. దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? వెంటనే, అంటే సులభంగా లోపడటం అంటే వెంటనే స్పందించడమే సులభముగా లోపడటం. అట్లా కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా సరే ఏం చేయరు? లోపడరు. దాన్నేమో అదే జ్ఞానం, అది పైన వచ్చే జ్ఞానం కాదు. అదే జ్ఞానం, అది ప్రకృతి సంబంధమైనది, అలాగే భూ సంబంధమైనది. అది దైవుల వంటి జ్ఞానం కలిగి ఉంటే లోబడలేకపోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మరి ఎవరైతే మరి పైన వచ్చి జ్ఞానం పొందుతూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే దేవుని యొక్క వాక్యానికి వాళ్ళు లోబడతారు. ఒకసారి నేను చదివే పుస్తకంలో, ఎవరంటే ఆయన పేరు ఒక భక్తుడి పేరు డిఎల్ మోడీ గారు అనుకుంటా. ఆ పుస్తకంలో ఒకసారి ఇద్దరు స్నేహితులంట మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. వాళ్ళే, ఆయన ఉన్నాడు, ఆయనతో పాటు నా స్నేహితుడు వెళ్తా ఉంటే ఈలోగా ఈయన చేసిన పొరపాటు ఏదో గుర్తుకొచ్చింది. ఎవరికి? మోడీ గారికి. డిఎల్ మోడీ వస్తే రోడ్డు మీదే వెంటనే మోకరించి, ప్రభా పలానా సందర్భంలో నీకు విరోధంగా నేను పాపం చేసినయ్యా, క్షమించను అని చెప్పేసి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన పక్కన ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఇదేంద్ర ఇప్పుడే బాగుంటే అంటే నాకు గుర్తొచ్చింది ఒక తప్పిదము. కాబట్టి వెంటనే నన్ను దేవుడు దర్శిస్తూ వచ్చాడు. కాబట్టి అంటే ఇది ఎందుకు మాట చెప్పి అంటే సులభముగా లోబడేది. చూడండి, నిజంగా దేవుని పట్ల అతనున్న ప్రేమ, లేదంటే దేవునితో అతను ఉన్నటువంటి ఆ యొక్క బాంధవ్యం. కాబట్టి వెంటనే అలా స్పందించి వెంటనే క్షమాపణ కోరుకుంటూ వచ్చాడు. అట్లాగా ఇక్కడ పైన వచ్చే జ్ఞానం గురించి మనం చూసినట్టయితే సులభముగా లోబడినదని రాయబడుతూ వచ్చింది. ఇక కిందకి వెళ్ళిపోతే చాలా ఉన్నాయి అక్కడ. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై
ఎవరైతే ఇట్టి జ్ఞానం కలిగి ఉంటారో పక్షపాతం ఉండదు, ఏంటి వేషధన అనేది ఏమాత్రం కూడా ఉండదన్నమాట. అట్లా మన జీవితంలో కూడా అభ్యాసం చేసుకోవాలి. మనం దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చేయాలా, అప్పగించుకునే వారిగా ఉండాలి, కానీ మన వాక్యానికి వేరుగా మనం ఉండకూడదు. ఎందుకంటే ప్రభు మన పట్ల కోరుతుంది ఏంటంటే, మనము దినాలు మాసాలు ఈ సంవత్సరం గడిచే కొద్దీ ఆయన పోలికలోకి మనం ఏం చేయబడాలా, మార్చబడాలి. అదే ఆయన కోరుతా ఉన్నాడు. ఒకసారి మనం సంవత్సరం తరబడి మందిరానికి వస్తుంటాము, వాక్యాన్ని వింటుంటాము, చదువుతూ ఉంటాము, ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాము, బోధిస్తూ ఉంటాం, కానీ అనేక పర్యాయాలు మన జీవితంలో అట్టి మార్పును చూడలేకపోతూ ఉంటాం. కాబట్టి ప్రభు మన పట్ల కోరుతుందంటే, మన జీవితంలో మరి వేషధారణ అయితేనేమి, అలాగే పక్షపాతం అయితేనేమి, ఇలాంటివి లేకుండా మనం జాగ్రత్త పడడం ఎంతైనా మంచిది. ఎందుకంటే మన యొక్క దృష్టి లేదా మన యొక్క నిరీక్షణ ఏంటంటే, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంలో మనం ఏం చేయాలా, ఉండాలంటే ఏం చేయాలా, ఇలాంటివి లేకుండా మనము జాగ్రత్త పడాలి. ఏ ఒక్కటి ఉన్నా కూడా ఏం చేయొచ్చు, ఆ ఒక్కటే ఏం చేస్తుంది, మనల్ని దేవుని యొక్క రాకడలో ఎత్తపడకుండా ఆటంకపరచవచ్చు. అదే కదా ఆనాడు 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధిల కన్యకుల జీవితంలో నూనె ఉన్నవారేమో ఏం చేయబడ్డారు, పెండ్లి కొనే విందులో పాలు పొందారు. నూనె లేని వారు ఏం చేయబడ్డారు, ఎందుకని వాళ్ళ దగ్గర సంపూర్ణంగా లోబడే స్థితి లేదా బహుశా, ఇంకా ఏదో లోపాలు కొన్ని ఉన్నాయేమో బహుశా. ఉన్న లోపాలు కొన్ని మాత్రమే ఏం చేస్తే వచ్చే వాళ్ళు విడిచిపెట్టబడటానికి అవి కారణంగా చేయబడతా వచ్చాయి. అందుకనే కదా మళ్ళీ వచ్చినప్పుడు, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి తొలగిపోండి. చూసారు కదా, ఒక చిన్న తప్పిదమే ఎంతో నష్టానికి గురి చేస్తూ వచ్చింది. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. క్రైస్తవ జీవితం అన్నప్పుడు ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే మనం ముందుకి కొనసాగలుగుతాం. కాబట్టి ఏదో మన పట్టింపు లేకుండా ముందుకు వెళ్తే నష్టానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయనకు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకొని పరీక్షించుకొని అలా మనం ముందుకు సాగటం ఎంతైనా మంచిది. కాబట్టి ప్రభు యొక్క తెల్లని ఆ యొక్క వెంట్రుకలు మరి అనంత జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అట్టి జ్ఞానం నిన్ను పొందిన ప్రభు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ జ్ఞానం అందుకనే బైబిల్లో మరి ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమన్నాడు, నా జల్లుకి ఏమీ లేదు, తెలివి లేదంటూ వచ్చాడు. అవును కదా, తెలివి లేకనే, జ్ఞానం లేకనే ఎన్నోసార్లు వాళ్ళు పడిపోతూ వచ్చారు, జారిపోతూ వచ్చారు, ప్రభువుని దుఃఖపెడుతూ వచ్చారు. ఆయన యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాక్యానికి వేరుగా వాళ్ళు మరి జీవిస్తూ వచ్చి ప్రభువుని ఎంతగానో వాళ్ళు దుఃఖపెడుతూ వచ్చారు. ఎందుకని, నా జల్లుకి ఏమీ లేదు, ఆ తెలివి లేదు, జ్ఞానం లేదు. ఈనాడు మన జీవితంలో కూడా అలాంటి స్థితి కలిగి ఉంటున్నామంటే తప్పేమీ కాదు. జ్ఞానం లేకయే నా జనులు ఏమవుతున్నారు, కాబట్టి తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి మనం గుర్తించాలి, ఆయన అనంతమైన జ్ఞానాన్ని మనకి ఇవ్వాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అలాగే మరొక భాగాన్ని కూడా చదువుకొని మనం బల్ల పాల్పొందాము. చూడండి, ప్రకటన గ్రంథంలో నుంచి మరొక భాగాన్ని కూడా అక్కడ చదువుకున్న భాగంలో నుంచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14 వచ్చిన చివరి భాగాన్ని చదువుదాము. ఆయన నేత్రములో అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన యొక్క నేత్రాలు చూశాడు ఎవరు, యోహాను భక్తుడు. చూసి ఎలాగంట, అగ్ని జ్వాల ఎలాగ ఉంటుందో అలా మండుతూ ఉందన్నమాట ఆయన యొక్క నేత్రాలు. కాబట్టి ఇది ఆయన యొక్క దృష్టిని గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రభు దృష్టి ఎక్కడుంది, లోకము అంతటి మీద ఉంది. ఒక మాట చూడండి, కీర్తన గ్రంథంలో మాట చదువుదాం. 33వ కీర్తనలో ఒక మాట చదువుదాం. 33వ కీర్తన 13-14 వచనం చదువుదాం. 13-14 వచనాల్లో, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు అయిన. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన దృష్టి నుంచి తప్పించుకునే మానవుడు భూమి మీద ఒక్కడును కూడా లేడు. కాబట్టి అందుకనే దావీదు ఏమన్నాడు, నేను కూర్చునుట, నిలుచుట, అవును కదా, నేను పరినుట. ఇంకేం చెప్పాడు, నాకు తలంపు రాక మునిపే, పుట్టక మునిపే నువ్వేం చేసింది వాడు, ఎరిగిన వాడవు. ఇంకా యోహాను సువార్తకి వెళ్తే 2వ అధ్యాయంలో ఆయన హృదయ ఆంతర్యమును ఎరిగినవాడు. కాబట్టి అలాగా ఆయన మనం చూసేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం తప్పించుకునే అవకాశమే ఈ లోకంలో ఏమాత్రం కూడా
లేదు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకోవాలి. అనేక సందర్భాల్లో మనము నన్ను ఎవరు చూడటం అనుకోవచ్చు. ఎక్కడ ఉన్నా సరే, ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా కూడా ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు అనేది మనం ఏం చేయాలి? గుర్తించాలి. ఆ గమనం ఉంటే మనం ఎంతో జాగ్రత్తగా దేవుని యొక్క విషయంలో ఎంతో భయభక్తులు కలిగి మనం ఏం చేస్తామో జీవించగలుగుతాం. ఈ గమనం ఉంటే జాగ్రత్తగా ఉంటాం. ఈ గమనం లేకపోతే ఏముంటుంది? ఇంకా ఏమైనా వాడిందే చెప్పండి, ఆట పాడిందే పాట అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం దేవుని యొక్క ప్రజలం, మనం దేవుని యొక్క దృష్టిలో ఎంతో విలువైన వారు అనేది గుర్తించాలి. అవును కదా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు ప్రభువారు. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అంటూ ఉన్నాడు. కాబట్టి మన విషయంలో ఆయన యొక్క దృష్టి మన మీద ఉంటా ఉంది. కాబట్టి మనం మన వ్యక్తిగత జీవితంలో ఎక్కడ దేవునికి వేరుగా జీవిస్తున్నాం అనేది గుర్తించాలి. అందుకనే దావీదు దానికంటే ముందుగా ఒక మాట చదువుతాం. 2వ దినవృత్తాంతుల గ్రంథంలో ఆయన ఎందుకు మనం చూస్తున్నాడంటే చూడండి, 2వ దినవృత్తాంతం 16:9 మాట ఉంది కదా. 2వ దినవృత్తాంతములో 16:9 వచనం. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. ఎవరిని బలపరచడానికి? యథార్థవంతులైన వారిని బలపరచడానికి. కాబట్టి చూడండి, ఆయన యొక్క కనుదృష్టి చూస్తున్నాడు. ఎవరు యథార్థవంతులుగా ఉన్నారా వాళ్ళని ఏం చేయాలా? బలపరచాలి, వాళ్ళని ధైర్యపరచాలి. అలా ఎందుకంటే వాళ్ళని బలపరిచి తన మహిమ కోసం వాళ్ళని ఏం చేయాలా? వాడుకోవాలి. కాబట్టి మనలో ఒకరు యథార్థత లేకపోతే మన దేవుడు ఏం చేయలేడు? బలపరచలేడు. అవును కదా? ఇంకో మాట కూడా చూస్తే 32వ అధ్యాయము కీర్తనలో 8వ వచనం మాట ఉంది కదా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన. కాబట్టి ఆయన కనుదృష్టి మనం ఎవరైతే ఆయనకు ఏర్పాటులో సంకల్పంలో ఉంటున్నారో అలాంటి వారు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేవాడు, నీ గుడ్ కౌన్సిలర్గా మంచి ఆలోచనకర్తగా ఉండి నిన్ను లోకంలో నడిపించేవాడు. చూసారా? కాబట్టి ఆయన కనుదృష్టి మనం ఎందుకు పెట్టాలంటే మనల్ని బలపరచడానికి, మనకి మంచి ఆలోచన ఇచ్చి లోకంలో మనకు ముందుకు నడిపించడానికి ఆయన మన మీద దృష్టి పెడతా ఉన్నాడు. 66వ అధ్యాయం 2వ వచనంలో మాట ఉంది కదా. ఎక్కడ? యెషయా గ్రంథంలో ఏముంది అక్కడ? ఎవడు దీనుడై నా మాట విని వణుకొచ్చుండునో వాడిని నేనేస్తాను, అది వాడిని నేను దృష్టిస్తా. నా మాట విని తగ్గించుకొని దీనుడై నా మాట విని ఎవరైతే నాకు లోబడి జీవిస్తూ ఉంటారో నేను వాడిని నేస్తాను, నేను దృష్టించేవాడిని. ఇంకో మాట కూడా చూస్తే వెళ్తా ఉంది బండి. ఇంకో మాట కూడా చూస్తే కీర్తనలో మాట ఉంది కదా, 34వ కీర్తనలో మరి నీతిమంతుల మీద ఏముంది? ఆయన దృష్టి ఉంది కదా. చూడండి, ఆయన కన్ను దృష్టి 34వ అధ్యాయం కీర్తనలో చదువుతాము. కీర్తనలో 34వ అధ్యాయము 15వ వచనంలో చదువుతాము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు. చెప్పండి, యెహోవా దృష్టి ఏంటంట? నీతిమంతుల మీద ఉందన్నమాట. కాబట్టి యథార్థవంతులను బలపరచుటకు. అలాగే మరొక మాట ఏం చెప్పుకున్నాము? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అంటున్నాడు. ఎవరు దీనిలో తగ్గించుకొని ఆయన మాట విని వెలుగుతారు, నేను వాళ్ళని నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడేమో ఆ యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. గమనించాలి. ఇవన్నీ ఏంటంటే మరి దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. మనం కానీ ఈ లోకంలో అలాగ జీవిస్తూ ఉన్నట్లయితే మన మీద దృష్టి పెట్టి మనల్ని బలపరిచి ధైర్యపరిచి మనల్ని ముందుకి నడిపించేవాడు. అలాగే ఒకవేళ మన యొక్క క్రియలు, మన యొక్క తలంపులు, మన యొక్క ప్రవర్తన కానీ దేవునికి వేరుగా ఉంటే వాటి విషయంలో కూడా ఏం చేయాలి? క్షమాపణ కోరుకోవాలి. ఆయన దృష్టి ఎందుకంటే మన మీద ఉంటుంది, మనల్ని ఏం చేయడానికి? సరి చేయడానికి, చక్కపరచడానికి. అర్థమవుతుందా? ఆయన దృష్టి ఎందుకు మనం పెడతానంటే మనల్ని ఏం చేయాలా? సరి చేయాలి, చక్కపరచాలి. కాబట్టి ఎందుకంటే దావీదు మహారాజు చూడండి 139వ కీర్తనలో చివరిగా ఆ మాట జ్ఞాపం చేసుకుందాము. 139వ కీర్తనలో నుంచి మాట జ్ఞాపం చేసుకుందాము. చివరి వచనం చదువుకుందాము. దేవా నన్ను పరిశోధించి తెలుసుకొనుము, నన్ను పరీక్షించి తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము మా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపించుము. అదేమనండి? నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము.
కాబట్టి చూసేవాడు, చూసి ఏం నిత్య మార్గమున నడిపించేవాడు. అంటే సరైన మార్గంలో, యథార్థమైన పరిశుద్ధమైన మార్గంలో మనల్ని నడిపించేవాడు. మనం ఒప్పుకోవాలా, ప్రభువా నేను నీకు ఆయాస్కరంగా జీవించాను, నేను దుఃఖపెట్టాను, నీకు మరుగైన లోకంలో ఉండలేను. అవును కదా, దావీదేవన్నాడు నేను పాతాళంలోకి వెళ్ళినా కూడా అక్కడ నువ్వు ఉన్నావు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఈ లోకంలో దేవునికి మరుగై జీవించలేము. ఆయన సమస్తాన్ని కూడా చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎక్కడైతే ప్రభువును దుఃఖపెట్టామో, గాయపరిచామో, ఆయనకు ఆయాసకరంగా జీవిస్తూ వచ్చామో వాటన్నిటిని బట్టి మనం ఒప్పుకోవటం అనేది ఎంతైనా మంచిది. అది మనకు క్షేమాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న బల్ల ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని సూచిస్తూ ఉండగా మరి అందులో మనం పాలు పొందే ముందుగా ఒక్కసారి మన వ్యక్తిగత జీవితం మనము పరిశీలన చేసుకుందాం. యవనస్తులు కూడా మీరు ఎక్కడున్నా సరే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నీ పాపాలు క్షమించబడకపోతే, ఇంకా క్షమాపణ కోరుకోకపోతే, ప్రభు నన్ను చూస్తున్నావు, నేను చేసేవని నీకు తెలుసు, నేను మాట్లాడేవని నీకు తెలుసు, నేను చూసేవని కూడా నీకు తెలుసు, ఎక్కడ తప్పిపోతా ఉన్నావో వాటన్నిటిని బట్టి క్షమాపణ కోరుకుంటే ప్రభు నీ పట్ల దయ చూపించి కనికరించి అలా క్షమించేవాడు, కడిగేవాడు. నీకు మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమియో, కాబట్టి నువ్వు రక్షణ పొందకుండా, పాప క్షమాపణ లేకుండా ఇంకా నువ్వు లోకంలో జీవిస్తూ ఏదో సాధించడం ఆశపడితే నీ ఆశలన్నీ కూడా అడిగి ఆశలుగానే మిగిలిపోతాయి. అది నువ్వు ప్రభులోకి వచ్చి అలాగే ప్రార్థించి వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు యొక్క మార్గంలో ముందుకు వెళ్తే నీ లైఫ్, కాబట్టి భవిష్యత్తు అనేది అది ఎంతో శ్రేష్టమైనదిగా, నీకు ప్రయోజనకరమైనది, కుటుంబానికి, సంఘానికి, దేవునికి ఎంతో మహిమను తెచ్చే జీవితాన్ని దేవుడు ప్రసాదించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం, ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు గలవాడు. కాబట్టి ఆయన దాటిపోలేడు. కాబట్టి ఆయన నిన్ను నీ యందు దయ చూపాలని ఆయన నిలిచి ఉన్నాడు. ఈ సమయంలో క్షమాపణ కోరుకుంటే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఒక్క నిమిషం వ్యక్తిగత జీవితాలను ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు అలా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. ఈ సమయంలో విన్న వాక్య భాగాలను బట్టి మరి దేవుడు ఆయా రీతిలుగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు అంత కృప గలవాడు, కనికరం గలవాడు. కాబట్టి మనల్ని చూస్తూ ఉన్నాడు. మన యొక్క మరుగై ఉండలేమి ఈ లోకంలో. మన తలంపులైతేనేమి, చూపులైతేనేమి, మన క్రియలైతేనేమి అన్నిటిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశంలో ఉండి నరులను ఆయన చూస్తూ ఉన్నాడు. ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ ప్రభుకు వేరుగా జీవించాం మనకు తెలుసు. కాబట్టి దాన్ని యథార్థంగా ఒప్పుకుంటే ప్రభు క్షమించేవాడు, కడిగేవాడు. అలాగా మనకి మంచి భవిష్యత్తుని కూడా దయచేసేవాడు, నిత్య మార్గంలో మనం నడిపించేవాడు. ప్రార్థన చేసుకుందాము. అలా మనల్ని పరీక్షించుకున్న వారమై మన ప్రభు యొక్క బల్ల మనం యోగ్యంగా పాలు పొందుం గాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పాదాలకు స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదైన దేవుడివి, కనికరం గల దేవుడివి, కృపగల దేవుడినైనా ఈ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు. మీరు సర్వాధికారి కలిగిన దేవుడివి. అంతేకాదు కానీ యోహాను భక్తుల జీవితంలో నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చడం ద్వారా పద్మాసు దీపంలో అతను బందీగా చేయబడుతూ వచ్చాడు. నీ కొరకు మేము కూడా లోకంలో జీవించవలసిన వారు. అనేకసార్లు భయపడో, అనేక సందర్భాల్లో తండ్రి మేము సిగ్గుపడో, అతని పరిస్థితి యొక్క ప్రభావం